ఈ మధ్యనే బంగారాజు సినిమాతో హిట్ అందుకున్న యువ హీరో నాగ చైతన్య తాజాగా ఇప్పుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్ యూ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అయితే పరశురాం డైరెక్షన్ లో కూడా నాగ చైతన్య ఓ సినిమా ఓకే చేశారు. దీనికి నాగేశ్వరరావు అనే టైటిల్ ని దర్శక నిర్మాతలు అనుకున్నారు. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తర్వాత పరశురాం చేయబోయే సినిమా ఇదే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లేలాగా కనిపించడం లేదు. ప్రస్తుతం నాగ చైతన్య తన ఫోకస్ మొత్తం వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయబోతున్న తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాపైనే పెట్టబోతున్నారు. మరోవైపు బాలీవుడ్ లో లాల్ సింగ్ చెద్దా అలాగే దూత అనే వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉన్న నాగ చైతన్య మరొక యువ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నిజానికి సర్కారు వారి పాట సినిమాకి ముందే ఈ కాంబినేషన్ ఓకే అయింది. కానీ మహేష్ బాబుతో సినిమా అవకాశం రాగానే పరశురాం నాగ చైతన్యతో తర్వాత సినిమా చేస్తానని చెప్పి మహేష్ బాబు సినిమాని పట్టలెక్కించారు. అలా తనని వెయిటింగ్ లో పెట్టినందుకు నాగ చైతన్య ఇప్పుడు ఇలా రెవెంజ్ తీర్చుకుంటున్నాడు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఇద్దరి సినిమా పట్టాలెక్కడానికి కనీసం 8 నెలలైనా పట్టేలా కనిపిస్తోంది.